ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లైబ్రరీ కోర్సుల్లో కోచింగ్ ఇచ్చి ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేసిన యాదాద్రి స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిట్టిమళ్ళ జానయ్య గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి లైబ్రరీ సైన్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే జానయ్య గారు. నమస్తే. ముందుగా అసలు ఒక లైబ్రేరియన్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ కోర్సులు చేస్తే మంచిదంటారు? లైబ్రేరియన్గా ఫస్ట్ మనము వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏంటంటే మూడు కోర్సులు ఉంటాయి మేడం. ఒకటి వచ్చేసి సిఎల్ఐసి, ఇంకొకటి బిఎల్ఐసి, ఇంకొకటి ఎంఎల్ఐసి అనే కోచింగ్ మూడు కోర్సులు ఉంటాయి అన్నట్టు. దాంట్లో మొదటగా సిఎల్ఐసి అంటే సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. నెక్స్ట్ బిఎల్ఐసి అంటేనేమో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఎంఎల్ఐసి అంటేనేమో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మేడం. ఈ మూడు కోర్సులు అనేటటువంటివి మనము లైబ్రేరియన్గా వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఈ మూడు కోర్సులు చేయాల్సి ఉంటుందన్నట్టు. అయితే దీంట్లో సిఎల్ఐసి చేయాలి అని చెప్పేసానంటే మొట్టమొదటిగా మనము అక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందన్నట్టు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నట్టు. అంటే డిప్లొమా చేసిన వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసుకునే అవకాశం అనేటటువంటిది వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. అట్లాగే బిఎల్ఐసి చేయాలి అని చెప్పేసానంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటటువంటిది ఉండాలి. అంటే డిగ్రీ విత్ ఈక్వలెంట్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. బిఎల్ఐసి చేయడానికి డిగ్రీ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఆ తర్వాత ఎంఎల్ఐసి చేయాలి అంటే బిఎల్ఐసి చేసిన తర్వాతనే ఎంఎల్ఐసి చేయాల్సి ఉంటుందన్నట్టు. సో ఎంఎల్ఐసి అనేది మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఉంటుందన్నట్టు. అది 1 year కోర్స్ అండి. బిఎల్ఐసి 1 year కోర్సు అండ్ ఎంఎల్ఐసి 1 year కోర్సు. సార్, ఈ కోర్సులను ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి? మేడం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు 3 చెప్పాను నేను. సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి అని 3 చెప్పాను. ఇక్కడ సిఎల్ఐసి వచ్చేసి మనకు ఎస్సీఆర్టీ నుంచి వెళ్ళి అందిస్తుంది. అక్కడ మనకు తెలంగాణ అండ్ ఏపీలో చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి సిఎల్ఐసి ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయని చెప్పేసి అంటే మనకు కాచిగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఆ తర్వాత మనకు దిల్షుక్ నగర్లో నవీన్ వివేకానంద ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అక్కడ ఒకటి మనకు సిఎల్ఐసి కోర్స్ ఇస్తుంది. అట్లాగే జడ్చెర్లలో వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ అనేది సిఎల్ఐసి కోర్స్ అనేటువంటి మన తెలంగాణలో మూడు అందిస్తున్నాయి. అట్లాగే ఏపీకి వచ్చినట్లయితే మనకు గుంటూరులో వచ్చేసి మనకు వావిలాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని ఒకటి ఉన్నది. ఆ తర్వాత విజయవాడకు వచ్చినట్లయితే పిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. అట్లాగే రాయలసీమ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి మనకు కడపలో ఒక ఇన్స్టిట్యూట్ అది. మొత్తంగా ఏపీలో తెలంగాణలో 6 ఉన్నాయి. తెలంగాణ వచ్చేసి 3, ఏపీ వచ్చేసి 3, మొత్తం 6 ఉన్నాయి మేడం. ఇవి సిఎల్ఐసి కోర్స్ అందించేటటువంటి. అయితే బిఎల్ఐసి విషయానికి వచ్చినట్లయితే మనకు తెలంగాణలో చూసినట్లయితే ఓపెన్ యూనివర్సిటీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అట్లాగే జేఎన్టీయు, అట్లాగే మనకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీస్ అది, అట్లాగే మనకు ఇంకోటి వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అట్లాగే ఇవి కాకతీయ యూనివర్సిటీ, ఇవి ఓపెన్ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. రెగ్యులర్గా వచ్చినట్లయితే మనకు సిపిజెట్ అని చెప్పేసి మనకు కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి మనకు ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అది ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మనకు రెగ్యులర్గా అందించేటటువంటి కోర్స్ అనేటువంటి బిఎల్ఐసి. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్లో వచ్చేసి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కలిపి మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. 2 కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇస్తున్నారు. డైరెక్ట్ ఎంఎల్ఐసినే ఇస్తున్నారు అన్నట్టు. సో అది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నది, అట్లాగే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉన్నది అన్నట్టు. ఇవి రెగ్యులర్గా అందిస్తున్నటువంటి యూనివర్సిటీస్ అండి. సో అలా ఎంఎల్ఐసి విషయానికి వచ్చినట్లయితే మనకు ఇప్పుడు చెప్పినట్టు యూనివర్సిటీస్ ఏదైనా వాటిలలో కూడా మనకు ఎంఎల్ఐసి అనేటటువంటిది అందించడం జరుగుతుంది మేడం. అది ఈ కోర్సులు చేసిన తర్వాత గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? గ్యారంటీ అంటే దేనికి గ్యారంటీ చెప్పలేము మేడం మనము. ఎందుకంటే మన స్కిల్ పైన అంటే మనము అంటే 1 yearలో దాదాపుగా 1,00,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యిందంటే అక్కడ ఉండే పోస్టులు తక్కువగా ఉంటాయి. సో 1,00,000 మందికి జాబులు రావు అక్కడ. అంటే గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో అంతమందికి మాత్రమే దాదాపుగా ఏంటంటే మనకు 100 పోస్టులు రిలీజ్ చేసిందంటే రాసేది ఎగ్జామ్ మాత్రం 1,00,000 మంది ఎగ్జామ్ రాశారు అనుకుందాం, 100 పోస్టులే వస్తాయి. అంతేగాని గ్యారంటీగా జాబ్ వస్తుందని మనం ఏం చెప్పలేము దాన్ని. కరెక్టే. అయితే ప్రైవేట్ సెక్టార్లో అలాగే పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి ఈ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకి? ఓకే మేడం, గుడ్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు ప్రైవేట్లో వచ్చినట్లయితే అంటే చాలామందికి తెలియదు అది ఎక్కడెక్కడ ఉంటాయి పోస్టులు అనేటటువంటిది చాలామందికి తెలియదు.
సో ఇక్కడ ప్రైవేట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో అన్నిటిలలో మనకు బిఎల్ఐసి క్వాలిఫికేషన్ తోటి తీసుకుంటారు అన్నట్టు. అట్లాగే జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ప్రైవేట్లో అన్నిట్లలో తీసుకుంటారు. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మనకు మీడియా సైడ్ చూసినట్లయితే అన్ని మీడియాస్లో మనకి ఈటీవీ కావచ్చు, జెమినీ టీవీ కావచ్చు, లేకపోతే TV9 కావచ్చు, TV5 కావచ్చు, వాటిల్లో అన్నిటిలలో మనకు లైబ్రరీ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒకటి ఉంటుందన్నట్టు కంపల్సరీ అన్నిటిలలో. అట్లాగే ప్రింట్ మీడియాకి వచ్చినట్లయితే ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వార్త కావచ్చు, వెలుగు కావచ్చు, అన్నిటిలలో లైబ్రరీ అనేటటువంటిది ఉంటుంది. అంటే దాదాపుగా ఏంటంటే ప్రైవేట్ సెక్టార్స్లలో పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉంటాయో ప్రతి దాంట్లో ఒక లైబ్రరీ అనేటటువంటిది మెయింటైన్ చేస్తారు. సో అక్కడ లైబ్రేరియన్ అనేది కంపల్సరీ అవసరం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతేనే దానికి న్యాయం చేయగలుగుతారు. మామూలుగా వేరే వాళ్ళు పెట్టుకున్నారనుకోండి దానికి న్యాయం చేయలేరు అన్నట్టు. సో అట్లా మేడం. ప్రైవేట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ సెక్టార్కి వచ్చినట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి స్కూల్లో లైబ్రరీ అనేది ఉండాలి. ప్రతి స్కూల్లో లైబ్రరీ అనేది ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు కొత్తగా 2000 మనకు తెలంగాణ గవర్నమెంట్ మనకు గురుకుల స్కూల్స్ అనేటటువంటి తీసుకురావడం జరిగినట్టు. అక్కడ మనకి ఈ యొక్క గురుకుల స్కూల్లో ప్రతి గురుకుల స్కూల్లో లైబ్రరీ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ కానీ వీటిలలో ఎక్కడ కూడా లైబ్రరీ లేదు మేడం. లైబ్రరీ అని ఉన్నదని చెప్తున్నారు కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ మనకు పిల్లలకి ఇచ్చేటటువంటి బుక్స్ ఏదైతే ఉంటాయో ఆ బుక్స్ అన్ని కూడా అందులో డంప్ చేస్తున్నారు కానీ అది లైబ్రరీ లాగా ట్రీట్ చేయట్లేదు అన్నట్టు. సో కాబట్టి ప్రతి స్కూల్లో లైబ్రరీ అనేటటువంటిది ఉండాలని చెప్పేసి మేము కూడా దానిపైన ఫైట్ చేయడం జరిగింది. సో చాలామందికి రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో రాబోయే డిఎస్సిలో లైబ్రరీ పోస్ట్ అనేటటువంటిది పెట్టాలి, లైబ్రరీ పోస్ట్ పెట్టాలి. చాలామందికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అంటే కొన్ని లక్షల మంది దీంట్లో చేసి ఉన్నారు మేడం, ఈ కోర్స్ చేసి ఉన్నారు. సో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. అట్లాగే ఏంటంటే వీళ్ళకి న్యాయం జరగడం ఒక ఎత్తు అయితే పిల్లలకి ఇంకా చాలా బాగా న్యాయం జరుగుతుంది. ఎట్లా అని చెప్పేసి అంటే మనకు స్కూల్లో ఒక పీఈటీ టీచర్ అనేటువంటి కంపల్సరీ ఉంటారు. మీ అందరికీ కూడా తెలుసు పీఈటీ టీచర్ ఉంటుందని తెలుసు. కానీ లైబ్రరీ ఉంటాడా అంటే ఎవరికి మ్యాక్సిమం మా స్కూల్లో లైబ్రరీ లేరనే చెప్తారు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా లైబ్రరీను లేడనే చెప్తారు అందరు కూడా. సో ఎందుకు అని చెప్పేసి అంటే పీఈటీ ఎంత అవసరమో లైబ్రరీని కూడా అంతే అవసరం. పీఈటీ అనే టీచర్ ఏం చేస్తాడంటే శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో పీఈటీ పాత్ర ఉంటుంది. కానీ మానసిక సామర్థ్యాన్ని పెంచాలి అంటే మనకు లైబ్రేరియన్ కంపల్సరీ అవసరం అన్నట్టు. ఎందుకంటే చిన్నపిల్లలకి స్కూల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకు బుక్స్ అలవాటు చేయాలి, బుక్స్ చదివించడం అలవాటు చేయాలంటే అది ఎవరు చేయలేరు. అది ఒక లైబ్రేరియన్కి మాత్రమే తెలుసు ఏ విధంగా అలవాటు చేయాలి పిల్లాడికి, ఏ కథల పుస్తకాలు చదివించాలి, ఏ స్టోరీస్ చదివించాలి వీళ్ళతో అనేది ఒక లైబ్రేరియన్కి మాత్రమే తెలుస్తుంది అన్నట్టు. సో అట్లా ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో లైబ్రేరియన్ ఉన్నట్లయితే పిల్లలకి మంచి న్యాయం జరుగుతుంది మేడం. కానీ చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. ఎందుకు అంటే నాకు కూడా ఇలా ఎన్నోసార్లు అనిపించింది, గవర్నమెంట్ స్కూల్స్ లో సౌకర్యాలు అంటాం, అవంటాం, ఇవంటాం, కానీ ఎందుకు ఒక లైబ్రరీ కావాలని డిమాండ్ చేయము, ఒక లైబ్రేరియన్ ఉండాలని ఎందుకు మనం డిమాండ్ చేయమనిపిస్తుంది. నిజమే, ఒక లైబ్రరీ ఉండి ఒక లైబ్రేరియన్ ఉంటే పిల్లలకి ఎంత యూజ్ఫుల్. అది బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది వాళ్ళకి స్కూల్ ఏజ్ నుంచి అలవాటు అవుతుంది కదా. అవునవును మేడం. మళ్ళీ జనయ్ గారు ఇప్పుడు త్వరలో ఏం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి? నోటిఫికేషన్స్ అంటే మేడం కమింగ్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటంటే మనకు పబ్లిక్ లైబ్రరీ అనే నోటిఫికేషన్ ఉంది మేడం. అది దాదాపుగా ఏంటంటే ఎన్టీ రామారావు కాలంలో 30-35 సంవత్సరాల నుంచి వెళ్ళి నోటిఫికేషన్ అనేది పబ్లిక్ లైబ్రరీస్లో లేదు. పబ్లిక్ లైబ్రరీ అంటే మనకు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి లైబ్రరీస్ ఉంటాయి. అట్లాగే సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి లైబ్రరీస్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం పబ్లిక్ లైబ్రరీస్ అని చెప్పేసి అని అంటాం అన్నట్టు. సో వీటిల్లో నోటిఫికేషన్ అనేటటువంటిది లేక ఒక 30-35 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. రీసెంట్లీగా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ మనకు డాక్టర్ రియాజ్ సారు ఎన్నిక కావడం జరిగింది అన్నట్టు. సార్ ఎన్నికైన తర్వాత నేను సార్ ఇద్దరం కలిసి కూడా సార్ని కూడా రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ తోటి వెళ్ళి రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి సార్ ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నోటిఫికేషన్ అనేది లేదు, సో కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పోస్టులు చాలా ఉన్నాయి సార్, వీటన్నీ కూడా సీఎం గారికి ఇవ్వాలని చెప్పేసి చెప్పాము మేము. చెప్పిన తర్వాత సార్ కూడా పిల్లలందరితో అంటే స్టూడెంట్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి సో లైబ్రరీ యొక్క పాత్ర ఏంటి అనేటటువంటి కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరం ఒక దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా సుమారుగా 700 పోస్టుల వరకు మేము
దాంట్లో నుంచి తీయడం జరిగింది. ఇంకా ఉంటాయి, బట్ ఇంకా కూడా నెక్స్ట్ దఫాలో మళ్ళీ ఇంకా తీస్తామనే ఆలోచనలో ఉన్నారు. సార్ కూడా మొత్తం ఏంటంటే ఉన్న పోస్టులు మొత్తం అంటే 700 వరకు పోస్టులు అనేటటువంటిది తీయడం జరిగింది అన్నట్టు. తీసి వాటిని ఏంటంటే మనకు వాటన్ని వేకెన్సీ చూపించి సీఎం గారికి దాన్ని సమర్పించడం జరిగింది. సో అది కూడా దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సో మేబీ సీఎం గారు సిగ్నేచర్ చేసినట్లయితే అది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టు. వెరీ నైస్. చాలా మంది నిరుద్యోగులకి మంచి అవకాశం రాబోతుంది. అవును మేడం. సో అట్లా అయితే ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందా అనేది డిపెండింగ్ అపాన్ సీఎం గారి పైన ఆధారపడి ఉన్నది. మేబీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ 2025 ఎండింగ్లో కానీ లేదంటే 26లో కానీ వచ్చే అవకాశం ఉందండి. ఇంకొక నోటిఫికేషన్ ఏముందని చెప్పేసి అంటే గురుకుల టీచర్స్, గురుకుల స్కూల్స్లలో మొన్న రీసెంట్గా 2023 సంవత్సరంలో జరిగింది. 2023 సంవత్సరంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ అనేది ఉన్నది. అది 2026లో వచ్చే అవకాశం ఉంది మేడం. అది 2026లో వచ్చే అవకాశం ఉన్నది. సో మెయిన్గా అవి ఉన్నాయి. ఇక రీసెంట్ అంటే కొద్ది రోజుల్లో మనకు సెంట్రల్ విషయానికి వచ్చినట్టే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితే మనకు ఎన్విఎస్, కేవీఎస్ ఈ రెండు ఉంటాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సంఘటన అని చెప్పేసి మనకు ఇవి స్కూల్స్ ఉన్నాయి మనకు. ఈ స్కూల్స్లలో అట్లాగే కొత్తగా ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని చెప్పేసి ఇంకొకటి కూడా వచ్చిందన్నట్టు. వీటిలలో కూడా మనకు లైబ్రరీ పోస్ట్ అనేది ఉన్నది. అది మేబీ యాక్చువల్ ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్లో రావాల్సి ఉన్నది, కానీ అది లేట్ అయింది. సో మేబీ ఇయర్లో వచ్చే అవకాశం ఉంది, కంపల్సరీ వస్తుంది నోటిఫికేషన్ అనేది. సో అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వచ్చేసి 2026లో అంటే 25-26లో వచ్చేసి ఈ 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నది మేడం. అది జానయ్య గారు, నేను మీ యాదాద్రి స్టడీ సర్కిల్ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ విన్నానండి. అక్కడ నుంచి చాలా మంది పిల్లలు కోచింగ్ తీసుకొని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారంట. ఇప్పటి వరకు ఎంత మందిని ఉద్యోగులుగా తయారు చేశారు మీరు? అంటే 2017 నుంచి నేను ఈ యొక్క లైబ్రరీ సైన్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. 2017 సంవత్సరంలో వచ్చేసి మనకు దాంట్లో 246 పోస్టులు అనేటువంటి స్కూల్ లైబ్రేరియన్గా, ఆ తర్వాత జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్గా దాదాపుగా 350 వరకు నోటిఫికేషన్స్ అయితే పోస్టుల నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో దాదాపుగా మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసి 150 నుంచి 200 మంది వరకు స్కూల్స్లలో, జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో సెలెక్ట్ కావడం జరిగింది అన్నట్టు. అట్లాగే మళ్ళీ 2023 సంవత్సరంలో వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. అది సెకండ్ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు దాంట్లో స్కూల్స్లో వచ్చేసి 434 పోస్టులు ఉన్నాయి, అట్లాగే రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే జూనియర్ కాలేజీలో వచ్చేసి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో అవి ఒక 100 పోస్టుల వరకు అవి ఉన్నట్టు. అంటే దాదాపుగా 500 నుంచి 600 పోస్టుల వరకు మనకు లాస్ట్ 2023లో నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో కూడా ఒక 300 మంది విద్యార్థులకు మేము మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి రావడం జరిగింది మేడం. అందులో చాలామంది పిల్లలు కూడా జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలలో, స్కూల్స్లలో అన్నింటిలో సెలెక్ట్ కావడం జరిగింది. చాలామంది పిల్లలు మంచి హ్యాపీగా ఉన్నారు మేడం. అంటే నేను కోచింగ్ ఇచ్చేసి అంటే ఒక కొన్ని వందల మంది విద్యార్థుల యొక్క అంటే నిరుద్యోగుల యొక్క జీవితాలని కొంతవరకు నేను వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించాననే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మేడం. నిజంగా ఆ సంతోషం మీ మాటల్లో, ముఖంలోనే కనిపిస్తుందండి. అవును మేడం. నిజం జానయ్య గారు, మనకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ సంతోషం మన వరకు, మన కుటుంబం వరకు ఉంటుంది. కానీ మన స్టూడెంట్స్ ఇలా 100 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో మనం ఎంత ముఖ్యమో కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. అవును మేడం. అయితే మరి మీ ఇన్స్టిట్యూట్ లో ఇంకా ఏ కోర్సెస్ కి కోచింగ్ ఇస్తూ ఉంటారు, ఏ జాబ్స్ కి? మా ఇన్స్టిట్యూట్లో మేడం గురుకుల టీచర్స్ సంబంధించినటువంటి మొత్తం టోటల్గా అంటే గురుకులాల్లో వచ్చేసి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటికి సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి వాటికి అన్నిటికీ కూడా మనం కోచింగ్ అనేటటువంటిది ఇస్తా ఉన్నాము స్కూల్స్ దాంట్లో. అట్లాగే మనకు డిఎస్సి కోచింగ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోచింగ్ ఇస్తున్నాం అన్నట్టు. అట్లాగే రీసెంట్గా ఏంటంటే నేను ఇదొక వింగ్ అయినట్లయితే ఇంకొక వింగ్లో ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ సైడ్ వచ్చినట్లయితే దాంట్లో ఎంసెట్ క్రాష్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. అది 2024లో చేసినాము. ఇప్పుడు 25లో జరుగుతూ ఉన్నది, క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. సో అట్లాగే నెక్స్ట్ ఏంటంటే నీట్ లాంగ్ టర్మ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మేడం. మీరు ఇప్పుడు మంచిగా చక్కగా ఈ స్టడీ సర్కిల్ని రన్ చేస్తూ ఉన్నారు. మీ రోల్ మోడల్ ఎవరు, ఎందుకు దీంట్లోకి రావాలనిపించింది మీకు? కరెక్ట్ క్వశ్చన్ మేడం. నా రోల్ మోడల్ ఎవరంటే మా గురువు గారు వెంకటరెడ్డి మాస్టర్ మేడం. ఆయన ఏంటంటే ఆయన చూసి పెరిగాను నేను. యాక్చువల్ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మమ్మ గారు ఆ స్కూల్లో అటెండర్. సో మా అమ్మమ్మ గారు. సో నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. నేను మా బ్రదర్స్ కూడా అందరూ కూడా మా అమ్మమ్మ దగ్గరే పెరిగామన్నట్టు. ఆ స్కూల్లోనే చదువుకున్నాం మేము. అయితే అప్పుడు ఏంటంటే సార్ని చూస్తూ పెరిగాం మేము.
ఆ సారు నడిపేటువంటి స్కూల్స్ కానీ అవి చూసి కూడా మేము ఏంటంటే సార్ని నేను అప్పటి నుంచి ఊహించుకున్నాను అన్నట్టు. అంటే నేను కూడా ఒక మంచి వ్యవస్థని సార్ లాగా నేను స్టార్ట్ చేయాలి, సార్ లాగా పెట్టాలి అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను నేను. సో కాబట్టి నాది దాంట్లో అంటే మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది మనకు అంటే అది ఆ రూట్లో మనం ఎప్పుడైతే మనము వెళ్తూ వాటిని గట్టిగా మనం అనుకుంటాము, సంకల్పం ఉంటుంది కదా అది అన్నట్టు, అది అనుకుంటాము, అది దాన్ని ఆ రూట్లో మనం అంటే తీసుకెళ్తూ ఉంటుంది మనల్ని అది. సో అలా నేను ఈ విధంగా రావడం జరిగింది మేడం అట్లా. సో ఇంకా కూడా నేను అంటే అంతకంటే ఇంకా ఇప్పుడు ఉన్నదాన్ని నేను కొంచెమే అనుకుంటున్నాను, నేను ఇంకా కూడా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను మేడం. ఇంకా అసలు మీరు చెప్పిన దాని ప్రకారం లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళకి ఇటు గవర్నమెంట్లో ప్రైవేట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో అర్థమవుతుందండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద మీడియా హౌసెస్, ప్రైవేట్ కంపెనీస్ లో కూడా లైబ్రేరియన్స్ గా జాయిన్ అవ్వచ్చు. అంటే అసలు ముందు ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలియక కూడా చాలా మంది ఈ కోర్సులు చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వేరు వేరు జాబ్స్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ ఈ లైబ్రేరియన్ పోస్టుల వైపు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటారు? అంటే మేడం మనకి ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొంతమందికి తెలుసు, పేరెంట్స్ అన్న చదువుకున్న వాళ్ళు అయితేనేమో వాళ్ళు ఒక డ్రీమ్ పెట్టుకొని ఉంటారు, పిల్లల్ని ఇదే రూట్లో వెళ్ళాలని చెప్పేసి అని. చదువుకున్న వాళ్ళని వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ ఏ రూట్లో, అంటే పిల్లలు చదువుకుని వదిలిపెట్టేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి అంటే ఈ లైబ్రరీ కోర్స్ అనేటటువంటిది ఇది సెకండ్ ఆప్షన్గా ఎన్నుకుంటున్నారు చాలామంది. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఏంటంటే ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్ చేసి కూడా లాస్ట్కు ఏ ఉద్యోగం రాని పక్షంలో ఇటు వచ్చేసి ఏదో బిఎల్ఐసి కోర్స్, ఎంఎల్ఐసి కోర్స్ ఓపెన్ యూనివర్సిటీలలో చేసి ఆ తర్వాత నా దగ్గర కోచింగ్ రావడం జరిగింది. కోచింగ్ వచ్చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది అసలు నేను డిగ్రీ అయిపోగానే నేను ఇటు వచ్చేసి ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో జాబ్ కొట్టుకునేవాడిని కదా అని చెప్పేసి చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి, అటు సివిల్స్ ప్రిపేర్ అయ్యి జాబ్ రాక ఫైనల్గా ఏదో దీన్ని ఒక ఆప్షనల్గా ఎన్నుకొని ఏదో టైంపాస్కి చేసిన తర్వాత ఫైనల్గా ఇక నాకు ఏది లేదు ఇది ఒకటి ఉంది అనుకొని వచ్చిన వాళ్ళు జాబ్ కొట్టడం జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఇటే వచ్చి ఉంటే నేను ఎప్పుడో జాబ్ కొట్టుకునేటోని, ఇది ఎందుకు రాలేదని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఈ ఫీల్డ్లో అంటే ఈ సెక్టార్లో మంచి పొటెన్షియల్ ఉంది, మంచిగా రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. సో ఒక డిఎస్సిలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇంకా ప్రతిసారి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది, చాలామందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్నట్టు. సో మనకు ఈ సెంట్రల్లో చూసినా కూడా ప్రతి యూనివర్సిటీలో కావచ్చు, మనకు సెంట్రల్లో ప్రతి కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటిలలో కూడా లైబ్రేరియన్ పోస్ట్ అనేటటువంటిది ఉంటుందన్నట్టు. సో చాలామందికి తెలియదు ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అనేది చాలామందికి తెలియదు అన్నట్టు. సో అక్కడ తెలియక చాలామంది అంటే వేరే వేరే కోర్సులు చేసుకోవడం జరుగుతూ ఉందన్నట్టు. సో అది అంటే నేను కోచింగ్ ఇస్తున్న దగ్గరికి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వరకు పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం వల్ల నా వల్ల చాలామంది విద్యార్థులు ఈ యొక్క లైబ్రరీ కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. జానయ్య గారు, మిగతా జాబ్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ లైబ్రేరియన్ పోస్ట్కి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ మేడం. ఇక్కడ కాంపిటీషన్ అనేటటువంటి మిగతా పోస్టులు పోల్చుకుంటే చాలా తక్కువ మేడం. ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేట్ అంటే ఒక గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మెయిన్గా ఏంటంటే చాలామంది గ్రూప్స్ అనేటటువంటిది ఒక డ్రీమ్ లాగా ఉంటారు చాలామంది. దాంట్లో ఏంటంటే గ్రూప్స్ చూసుకున్నట్లయితే దాంట్లో కొన్ని ల్యాక్స్ కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు. మినిమంగా ప్రతిసారి కూడా 5 lakhsకి ఎబోనే రాస్తారు, కానీ తక్కువైతే రాయరు. 5 lakhs ఎబో గ్రూప్స్ రాస్తారు. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మనకు లైబ్రరీ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఇక్కడ పోస్టులు ఉంటాయి, మంచిగానే ఉంటాయి. దానికి దీన్ని పోల్చుకుంటే ఏంటంటే జస్ట్ మనకు వేలల్లోనే అంటే ఒక 20,000 లేకపోతే మనకు 30,000 లోపే కాంపిటీషన్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు. సో అంటే పోస్టులు అక్కడ మనం మొన్న లాస్ట్ టైం గ్రూప్ 2 వచ్చినప్పుడు ఉన్నది 500 పోస్టులు, 500-600 పోస్టులు ఉన్నాయి, కానీ రాసింది 5 lakhs లాగా రాశారు. మరి ఇక్కడ కూడా సేమ్ 500 పోస్టుల వరకే ఉన్నాయి, రాసింది ఎంతమంది అంటే ఒక 30,000 మంది రాసి ఉంటారు. అంటే కాంపిటీషన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కాంపిటీషన్ అన్నట్టు. సో ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇంత తక్కువ కాంపిటీషన్ ఉన్నది, ఇక్కడ జాబ్ కొట్టవచ్చు సింపుల్గా అనేటటువంటిది లేదు. ఇంకొకటి ఏంటంటే గ్రూప్స్లో చాలా సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుని చాలా సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లైబ్రరీకి వచ్చినట్లయితే పేపర్ టు లైబ్రరీ సబ్జెక్ట్ అనేటటువంటి ఒకటే బుక్ ఉంటుంది. సో దాన్ని ఒక 10 టాపిక్స్ ఉంటాయి. అంటే గ్రూప్ 2లో ఒక్క సబ్జెక్ట్ చదివినంత సింపుల్గా, అంతే సింపుల్. ఒక సబ్జెక్ట్ ఏదో ఎకనామీ తీసుకుంటారో, లేకపోతే హిస్టరీ తీసుకుంటారో, లేకపోతే పాలిటీ తీసుకుంటారో, ఒక సబ్జెక్ట్ మీరు ఎంత కష్టపడి చదువుతారో ఇక్కడ ఆ ఒక్క సబ్జెక్టు ఒక పేపర్ అన్నట్టు. ఇది లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్, అదొక్కటి అంత మీరు కష్టపడితే సరిపోతుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది అన్నట్టు, ఒక పేపర్ ఫస్ట్ పేపర్ కామన్గా ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా తెలియక ఏంటంటే చాలామంది
గ్రూప్స్ అని అవని ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో చాలామందికి తెలియదు ఇట్లా ఇటు వస్తే మంచిగా ఉంటుంది, ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉండదు, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, జాబ్ సింపుల్గా సంపాదించుకోవచ్చు అనేటటువంటిది చాలామందికి తెలియదు అన్నట్టు. సో చాలామంది కూడా నేను ఎడ్యుకేట్ అంటే నా ద్వారా చాలామందికి ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను చాలామందికి. సో ఇట్లా ఈ రూట్లో వస్తే మంచిగా ఉంటుంది మేడం. మీరు చెప్తుంటే నిజంగా లైబ్రరీ సైన్స్లో ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా, లైబ్రరియన్ పోస్ట్ని ఇంత ఈజీగా క్రాక్ చేయొచ్చా, ఇంత ఈజీగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చా అనిపిస్తోంది. నాకే కాదు, ఈరోజు మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మీ వీడియో చూస్తే గనక మంచి నాలెడ్జ్ వస్తుందండి లైబ్రరీ సైన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ జానయ్య గారు. థ్యాంక్ యూ మేడం.